మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజ్ అయ్యి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 22 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 6 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 6 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 3 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో మ్యాడ్ స్క్వేర్ సినిమా 41 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 4 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 11 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మ్యాడ్ స్క్వేర్ సినిమా 8 రోజుల్లో 57 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 11.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకు డిస్ట్రిబ్యూటర్లు 6.5 కోట్లకు కొంటే 5 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 2 కోట్ల కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చిందంటే కోటి లాభాలు రాయలసీమలో, బ్లాక్ బస్టర్ హిట్ రాయలసీమ వరకు. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టరు ఆంధ్రాలో కూడా. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 15.5 కోట్ల కొంటే ఇక్కడ 25 కోట్ల షేర్ వచ్చింది. అంటే 9.5 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటకకి 2 కోట్ల కొంటే ఇక్కడ 2 కోట్ల షేర్ వచ్చి బ్రేక్ ఈవెన్ అయింది, హిట్ అయింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు చూసుకుంటే 3.5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్లో కూడా. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మ్యాడ్ స్క్వేర్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే 8 రోజుల్లో 32 కోట్ల షేర్ వచ్చింది. అంటే 11 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక నిన్న శుక్రవారం మన జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా వచ్చి మ్యాడ్ సక్సెస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నాడు, ఎన్టీఆర్ ఫర్ మ్యాడ్ అనేసి. సో ఈ ఎన్టీఆర్ చాలా బాగా మాట్లాడాడు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చింటే బాగా హెల్ప్ అయ్యేది సినిమాకు. అయినా కానీ ఇప్పుడు 7 రోజుల తర్వాత అయినా వచ్చాడు, సపోర్ట్ చేశాడు. ఎందుకంటే అతని బావమరిది ఒక హీరో ఈ సినిమాలో, నారాయణ నితిన్. ఇక ఎన్టీఆర్ ఎఫెక్ట్ వల్ల ఈ శనివారం ఆదివారం కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయి. సో సినిమా మరి ఎంత కలెక్ట్ చేస్తుందో లాంగ్ రన్లో అనేది చూడాలి. అది మన మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 57 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 32 కోట్లు. సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 21 కోట్లకు అమ్మారు. 11 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.